కండరాలు కండరాలు మన బాడీకి ప్రతి కదలికకి అది అవసరం అండి. ఆఖరికి కనురెప్ప వాల్చడానికి కూడా మనం కండరం హెల్ప్ అనేది అవసరం అవుతుంది. సో ఇలాంటి కండరాలు షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అది ఎట్లాగో ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ కండరాలు అంటే మజిల్ని ఎండోక్రైన్ పవర్ హౌస్ అంటున్నాం, లేదా మెటబాలిక్ ఇంజిన్ ఆఫ్ ద బాడీ అంటున్నాం. ఇప్పుడు ఒక కార్కి ఇంజిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్లాగే మన బాడీకి మజిల్స్ అనేది అంత ఇంపార్టెంట్. మనం ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే ఈ మజిల్ మనం నోటి ద్వారా ఆహారం తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో రైజ్ అవుతాయి. సో ఈ రైజ్ అయిన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని మన కండరాలు ఏం చేస్తాయి, ఇన్సులిన్ సహాయంతో ఒక స్పాంజ్ నీళ్ళల్లో వేస్తే ఎట్లయితే తీసేసుకుంటుందో మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఇన్సులిన్ సహాయంతో అది కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో అప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతాయి. అదే ఇన్సులిన్ లేదు సరిగా, అంటే షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ సరిగా లేవు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, అప్పుడు కూడా మజిల్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటది? అది ప్రతిసారి కాంట్రాక్ట్ అయినప్పుడు మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ని లోపలికి తీసుకోవడానికి చూస్తుంది. దానివల్ల కూడా ఇన్సులిన్ అవసరం లేకపోయినా మన షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా మెయింటైన్ అవుతాయి. అలాగే మన రెస్టింగ్ మెటబాలిక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మన వెయిట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మనం బరువు పెరగకుండా ఉండటానికి కూడా ఈ మజిల్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. ఇంతగా మంచి చేసే మన కండరాలని మనం ఎలా చూసుకోవాలి? చిన్నప్పటి నుంచి ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన వయసు పెరిగే కొంది ఏమవుతుందంటే మన ప్రమేయం లేకుండానే మనం ఈ కండరాన్ని ప్రతి సంవత్సరం లూజ్ అవుతూ ఉంటామండి. సో దాన్ని కోపప్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఎర్లీ 30s నుంచే చిన్న చిన్న బరువులతో వెయిట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కనీసం 4 నుంచి 5 రోజులు వారానికి ఈ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేవి పెట్టుకున్నట్లయితే మన మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, రీగెయిన్ అవ్వడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. మన మజిల్స్ ఆటోమేటిక్గా మన బాడీని టేక్ కేర్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.